హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. ఇప్పుడు పోయే కాలం ఉంటే ఎట్లనే పోతాం. యమధర్మరాజు వచ్చి ఊరికనే పోడు, ప్రాణాలు తీసుకునే పోతాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. మొన్న గురువారం ఒక ఇన్సిడెంట్ జరిగింది బెంగళూరులో. అమ్మాయి 28 years, విద్యాజ్యోతి ఆమె పేరు. చాలా కాలం వెయిట్ చేసి ఆమె తను నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది, తను ప్రేమించిన వాడినే. పెళ్ళయి ఆల్మోస్ట్ ఒక 8 days అయింది. సో ఆమెకి విపరీతమైన పిచ్చి ఈ మూఢనమ్మకాలు, జాతకాలు, జ్యోతిష్యం అంతా. సో జ్యోతిష్యుని అప్రోచ్ అయితే చెప్పాడంట, నువ్వు పెళ్లి చేసుకున్న బాగానే ఉంది, కానీ ఎక్కువ రోజులు నువ్వు బతకలేవు, పెళ్ళైనాక నీకు జాతకం లేదు, సుఖపడేది కానీ బతికేది కానీ అని చెప్పాడంట. సో దానికి ఒక ఆల్టర్నేట్ ఉంది, మీరు రోజు పూజలు చేయాలా, అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ చేసి 9వ రోజు మీ తాళి తీసి అమ్మవారి దగ్గర పెట్టాలి అన్నాడు. సో ఈ అమ్మాయి టెన్షన్ అయిపోయింది, ఇదేంది సుబ్బాని పెళ్లి చేసుకుంటే ప్రేమించినాడితో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇట్లా మాట్లాడుతున్నాడు, అప్సకునం పలుకుతున్నాడు అని చెప్పి. సరే ఆ అమ్మాయికి ఆ భయం ఎక్కువైపోయింది. ఎవరికైతే జనరల్గా మనకి టెన్షను, ఆందోళన, భయం నిజంగా అక్కడ ఉండేదానికంటే, పరిస్థితి కంటే ఇది మనం తినేస్తే చంపేస్తాయి. సో ఈ జ్యోతిష్కుడు చెప్పిన దాన్ని ఆమె గుడ్డిగా నమ్మేసి భయపడిపోయి విపరీతంగా సూసైడల్ టెండెన్సీ తెచ్చుకొని అమ్మాయి సూసైడ్ చేసి చచ్చిపోయింది. 28 years. మన లైఫ్లో కష్టపడాలా, కష్టపడి తర్వాత ఏం జరిగితేనే వదిలేయాలి. మన చేతిలో ఏముంది, హార్డ్ వర్క్ చేయటం, మంచి వేలో ఆలోచించడం, మంచి పనులు చేయటం, అది చేసి వదిలేయాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఎల్లకాలం 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఎవరు బతకరు ఇక్కడ, అందరూ పోయేవాళ్ళు కదా. సో మూర్ఖంగా ఆలోచించదు కుర్రోళ్ళు, తెలివిగా బిహేవ్ చేయండి. మీరు నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతానో ఆలోచించండి. అమ్మా నాన్నలు వాళ్ళు ఇంపార్టెంట్ లైఫ్లో. ఇట్లా భయపడి జ్యోతిష్కుడు చెప్పాడని చెప్పేసి 9 రోజులైంది పెళ్ళయి, అతను ఆ అబ్బాయి ఏమైపోవాలి ఇప్పుడు పెళ్లి చేసుకొని? ఎందుకు ఇంత డిస్టర్బెన్స్, ఎందుకు మూర్ఖంగా ఎందుకు ఆలోచించి చదువుకున్నాడు? అమ్మాయి కదా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంది, వర్క్ ఉంది పని చేసుకుంది. సో మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కొద్దిగా తెలివిగా ఉండండి, మెచ్యూర్గా ఆలోచించండి, పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. ఆందోళన, ఒత్తిడి ఉన్నప్పుడు కొంచెం మిమ్మల్ని కంట్రోల్ చేసుకోండి, ఎమోషన్స్, దాని నుంచి దూరంగా వెళ్ళండి. అది డెఫినెట్గా ప్రతి మంచి గాడ్ ఫాదర్ ఉండాలి, వాళ్ళని ఒపీనియన్ తీసుకోండి, హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. థ్యాంక్ యూ, బాయ్.